మనందరం కూడా ఒక్కసారి సీఎం జై తెలంగాణ కూర్చోవాలి. ఒకసారి అందరు సైలెంట్ ఉండాలి. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మేధావులకు, తెలంగాణ బుద్ధిజీవులకు, తెలంగాణ ప్రగతిని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభావశీల వర్గాలందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర, నా జీవితంలో కూడా ఒక మర్చిపోలేని రోజు అవుతుంది ఈరోజు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం స్వయంగా రాసుకోవడానికి మరి మనందరినీ కూడా ఆ దైవము, ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను అమ్మవారి భక్తురాలిని. ఇక్కడ స్టేజ్ మీద ఎవరు ఉండకండి, దయచేసి అందరు వెళ్ళండి, ఖాళీ అయ్యండి మొత్తం, అందరు వెళ్ళి కూర్చోండి దయచేసి. ఈ బౌన్సర్లు ఏందా వాళ్ళని తీసి వెళ్ళిపోమని. జై తెలంగాణ. ఇవాళ ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి అనేక రకాల కష్టాలు పడి రాష్ట్రం వస్తే చాలు అనుకొని పిడికిలు బిగించి కొట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సింగరేణి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బొగ్గుగని కార్మికులకు, నాకు సింగరేణి చాలా ఇష్టం, కానీ మీకంటే మా ఆడబిడ్డలంటే నాకు ఇంకా ఇష్టం. ఈ సభలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నా. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళంతా ఒకటే, ఇద్దరు దొంగలు, దొంగ చీకటి ఒకటైపోయినట్టు వాళ్ళ ఇద్దరు ఒకటైంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడుతుంది ఎవరండి? వీళ్ళు కాదా? ఎవరు కాపాడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని? ఇవాళ అమృత్ స్కీమ్లో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వం టెండర్ ఇస్తుంది. ఈయన ఏం చేస్తాడు? బీజేపీ ఎంపీలకు, తెలంగాణలో ఎన్డీఏ పార్ట్నర్లకు, బీజేపీ ఎంపీలకు, ఎన్డీఏలోని నాయకత్వానికి ఇవాళ తెలంగాణలో మొత్తం డేటా ఉంది. ఎక్కడెక్కడ టెండర్లు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ వర్క్లు ఇస్తున్నారు అంటే ఎంత మంచి పరస్పర బంధం, ఆర్థిక బంధం ఎంత బలంగా ఉందో కనబడతలేదా? చెప్పండి. ప్రతిపక్ష హోదా రాదు, అధికార హోదానే వస్తుంది. ఒక్కసారన్నా బండి సంజయ్ అంటే ఆయన రేవంత్ రెడ్డిని విమర్శ చేసింది మీరు విన్నారా? మూటలు వెళ్తుంటే పట్టుకోవాల్సింది ఎవరా? మూటలు వెళ్తుంటే కాంగ్రెస్ పెద్దలకు పట్టుకోవాల్సింది ఎవరు? హోంమంత్రినా? దొంగలను పట్టుకుంటాడు ఎవరు? హోంమంత్రి కదా. ఈయన ఏం చేస్తాడు పని? ఆయన కేంద్ర హోంమంత్రి అని గుర్తు చేయండి అప్పుడప్పుడు. ఆయనకి ఎంతసేపు కరీంనగర్లో గల్లీలో కార్పొరేటర్ తిరిగినట్టు తిరుగుడు కాదు కదా. అప్పుడప్పుడు ఆయన స్థాయికి దగ్గర పనులు చేయాలి కదా. కేంద్ర హోంమంత్రి అంటూ దొంగలను పట్టుకోవాలి. మీ ప్రధానమంత్రి ఏమో వచ్చి పెద్ద డైలాగులు కొడతాడు, తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ఆయన డైలాగ్ కొడతాడు. ఏమంటాడు వచ్చి? ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి మీరేం బిగుతున్నారు? మీరే వచ్చి ఒక హోంమంత్రి వచ్చేమో ఏటీఎం అయిపోయింది తెలంగాణ అంటాడు ఏఐసిసికి, నువ్వేమో మూటలు పోతున్నాయి అంటావు. మీ ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? మీరు దేశాన్ని నడుపుతున్నారా లేకపోతే గాడుగులు తోలుతున్నారా? ఏం చేస్తున్నారు చెప్పమను. 2.5 ఏళ్ళు అయింది ఈ రక్షణ మంత్రి, సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి సహాయం చేయడం తప్ప ఆయన ఇంతవరకు చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రానికి? ఒక్క పైసా పని ఎక్కడన్నా? మా వేములవాడ గుడి నిన్న అదేదో దివ్య భారత్ స్కీమ్లో అలా చేరనేలేదట. నీ పార్లమెంట్ పరిధిలో ఉండే గుడి సంగతి నీకు దిక్కులేదు, ఖయాల్ లేదు. ఎంతసేపు రేవంత్కు రక్షణ కవచంలాగా గోడగా నిలబడాలి. చెప్పు, చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నేను అంటున్నా, చెయ్యి. అమృత్ స్కీమ్ మీద విచారణ చెయ్యి. ఎట్లా వస్తుందండి రేవంత్ రెడ్డి బామ్మర్దికి అమృత్ స్కీమ్లో వీళ్ళ పెద్దల పాత్ర లేనిది? ఎట్లా వస్తుంది? సింగరేణిలో ఈయన బామ్మర్ది చేస్తున్న కుంభకోణాలు మొత్తం మేము బయట పెట్టాం. ఎందుకు విచారణకు ఆదేశించారు బీజేపీ వాళ్ళు? ఎవరు కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డిని? అంతెందుకండి వాళ్ళు, నేను అంటున్నా, ఓటుకు నోటు కేసు ఉంది, రైట్?
అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత స్పష్టంగా కెమెరాలో దొరికిండో, అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది హంతకుడు అనేది ఎంత వాస్తవమో, రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. ఆయన కూడా కెమెరాలో దొరికిపోయిండు. కసబు కెమెరాలో దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగటనే దొరికిండు. ఏమైంది మన కేసు? ఎందుకు పర్సూ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? పర్సూ చేయాలి కదా. మీ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? కనబట్లేదు అందరికీ? తెలుసు బ్రదర్, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఎన్ని రకాల మేనేజ్మెంట్లు నడుస్తున్నాయో మాకు కూడా తెలుసు. అన్ని బయటకు వస్తాయి. టైం ఉంది అన్నిటికీ. ఎవరిని ఎవరు కాపాడుతున్నారు, ఎన్డీఏ భాగస్వాములు ఎట్లా రేవంత్ రెడ్డికి అండగా రక్షణ కవచంలా నిలబడుతున్నారు, టైం వస్తుంది, అన్నిటికీ అన్ని బయటకు వస్తాయి. ఇప్పటికే తగలబెట్టిన కోట్ల రూపాయలు దండగా అంటే మళ్ళీ మీదికెళ్ళి సుప్రీంకోర్టు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ 650 పేజీలో 900 పేజీలు వచ్చింది. అది ట్రాష్ అని చెప్పింది ఇలా హైకోర్టు. అదే వేస్ట్ రా నాయన అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ ఏదో చేస్తా. అసలు విషయం ఉంటే కదా ఏమైనా చేసేది. వాళ్ళకి ఇంకేం ఎజెండా ఉంటుంది బ్రదర్? నాకు అర్థం కాదు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేస్తారా క్యాబినెట్లో? 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తారు అని ఒక్క సన్నాసన్న మంత్రి మాట్లాడిండి ఇప్పటివరకు? ఒక్క సన్నాసన్న 100 రోజుల్లో ఇస్తామన్న గ్యారెంటీల సంగతి ఏమైందని చెప్పే ధైర్యం ఒక్క మంత్రికి ఉందా బయటకు వచ్చి మాట్లాడేది? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా క్యాబినెట్లో? ఏది ఉండదు. అయ్యా ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం మేము. ఎందుకు అమలు చేయట్లేదు మరి మీరు? అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు. వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా క్యాబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం, ఏమనుకోవాలి బ్రదర్గా నేను? అది మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా బ్రదర్, టైం పాస్ చేసింది చాలు, బుద్ధి తెచ్చుకొని రిపేర్ చేయండి అని చెప్పినాం. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చిందేమనుకుంటే బుద్ధి రాలేదు, బూతులు వస్తున్నాయి మళ్ళీ ఆయనకి. మేడిగడ్డ పోయాడు, కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెట్టుకుంటే ఈయన కూడా పోటీ సభ పెట్టిండు. పోటీ సభ పెట్టి ఏం సాధించిండు? ఇజ్జత్ అంతా తీసుకున్నాడు. ఆడ కూర్చున్నోళ్ళు ఇంటలేరు, టీవీలో ఎవరు చూస్తలేరు. ఈయన కంఠశోష బూతులు తప్ప ఇంకేం లేదు ఆడ. ఏమున్నా చెప్పండి? ఏముంది చేసింది చెప్పుకోనికే? ఏమీ లేదు. ఆడపోయి మరి కనీసం ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకొని క్షమాపణ చెప్పినా అయిపోయేది. గోదావరి నీళ్ళు నెత్తి మీద జల్లుకొని కాళేశ్వరం నీళ్లు, అది కూడా చేయలేదు. మళ్ళీ అదే బూతులు, అదే వరస, అదే ఒరవడి. ఏం లాభం దాంతో? పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి. మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే చేయలేదు. థ్యాంక్ యూ. भाई नहीं सुनिए, एक आदमी है इसका नाम है राहुल गांधी. वो हिंदुस्तान में ऐसे लीडर इससे पहले था नहीं कभी, आगे भी शायद नहीं रहेंगे. उस लीडर